హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డిజిటల్ వరల్డ్లో సూపర్ కాన్ఫిడెంట్గా ఉండటానికి కావలసిన డిజిటల్ లిటరసీ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆర్ యు రెడీ? సో ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నప్పుడు ఇది ఎలా చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా? కొంచెం డౌట్గా, హెసిటెంట్గా ఫీల్ అయ్యారా? హే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఈ సెషన్లో మనం అందరం కలిసి మన ఓన్ డిజిటల్ టూల్ బాక్స్ని బిల్డ్ చేసుకుందాం. సో నెక్స్ట్ టైం మీరు ఆన్లైన్లో ఏం చేయాలన్నా చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు. ఆల్రైట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఈ కూల్ టూల్స్ అన్నీ చూసే ముందు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ గురించి మాట్లాడాలి. అదే డిజిటల్ లిటరసీ. ఇదొక బిల్డింగ్కి ఫౌండేషన్ లాంటిది. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో అసలు ఈ డిజిటల్ లిటరసీ అంటే ఏంటి? చాలా సింపుల్. కంప్యూటర్స్, మొబైల్స్ అండ్ ఇంటర్నెట్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని సేఫ్గా ఫైండ్ చేయడం, యూజ్ చేయడం అండ్ షేర్ చేయడం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ టూల్స్ వాడటం మాత్రమే కాదు. ఆ టూల్స్ని చాలా కాన్ఫిడెంట్గా అండ్ ఇంపార్టెంట్లీ రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడం గురించి. ఓకే, కానీ ఇదంతా ఇంపార్టెంట్ ఎందుకు అనుకుంటున్నారా? వెల్, థింక్ అబౌట్ ఇట్. ఫ్యూచర్లో మీరు ఏ జాబ్ చేయాలన్నా ఈ డిజిటల్ స్కిల్స్ అనేవి ఒక బేసిక్ రిక్వైర్మెంట్ అయిపోతాయి. మీ ఫ్రెండ్స్తో, టీచర్స్తో కమ్యూనికేషన్ చాలా ఈజీ అవుతుంది. అండ్ మీ స్టడీస్లో, రీసెర్చ్ కోసం చాలా హెల్ప్ అవుతుంది. బేసికలీ ఇది మీ ఫ్యూచర్ సక్సెస్కి ఒక కీ అన్నమాట. ఆల్రైట్, మన ఫౌండేషన్ ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది. సో ఈ డిజిటల్ వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మన ఫస్ట్ సెట్ ఆఫ్ టూల్స్ని చూద్దాం. అండ్ అవే వెబ్ బ్రౌజర్స్ అండ్ సర్చ్ ఇంజిన్స్. వెబ్ బ్రౌజర్స్ అనేవి ఇంటర్నెట్కి ఒక మెయిన్ డోర్ అనమాట. మనం డైలీ యూజ్ చేసే గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఆర్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ లాంటి యాప్స్ ఈ డోర్ని ఓపెన్ చేసి మనల్ని వెబ్సైట్స్లోకి తీసుకువెళ్తాయి. బ్రౌజర్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ రెండు ఫీచర్స్ మీ టైంని చాలా సేవ్ చేస్తాయి. సీరియస్లీ. ఫస్ట్, ట్యాబ్స్. ఒకేసారి మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఈజీగా ఒకటి నుంచి ఇంకోటికి స్విచ్ అవ్వచ్చు. ఇంకా బుక్ మార్క్స్, మీకు నచ్చిన ఆర్ ఇంపార్టెంట్ అనిపించిన వెబ్సైట్ని సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం మళ్ళీ టైప్ చేయకుండా డైరెక్ట్గా ఓపెన్ చేసేయచ్చు. కూల్ కదా? ఓకే, గూగుల్లో సర్చ్ చేసేటప్పుడు ఈ చిన్న ట్రిక్ చాలా హెల్ప్ అవుతుంది. మీరొక పర్టిక్యులర్ ఫ్రేజ్ కోసం సర్చ్ చేస్తున్నప్పుడు ఆ వర్డ్స్కి డబుల్ కోట్స్ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, కోట్స్ లేకుండా సర్చ్ చేస్తే మోడర్న్, డిజిటల్, లిటరసీ అనే వర్డ్స్ సెపరేట్గా ఎక్కడున్నా చూపిస్తుంది. కానీ కోట్స్ పెడితే ఆ ఎగ్జాక్ట్ ఫ్రేజ్ మోడర్న్, డిజిటల్, లిటరసీ అనేది మాత్రమే రిజల్ట్స్లో వస్తుంది. సో మీకు కరెక్ట్ రిజల్ట్స్ కావాలంటే ఇది బెస్ట్ వే. సో సెర్చ్ చేయడం వచ్చేసింది. ఇప్పుడు మీ టీచర్స్తో ప్రొఫెషనల్గా మాట్లాడడానికి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డెడ్లైన్స్ మిస్ అవ్వకుండా ఉండటానికి రెండు సూపర్ పవర్ఫుల్ టూల్స్ చూద్దాం. అవే ఈమెయిల్ అండ్ క్యాలెండర్. ఈమెయిల్ పంపడం అనేది చాలా ఈజీ. జస్ట్ కంపోజ్ బటన్ క్లిక్ చేయండి, సబ్జెక్ట్ అండ్ మెసేజ్ టైప్ చేయండి. ఏదైనా ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ డాక్యుమెంట్ పంపాలంటే అటాచ్ బటన్ యూజ్ చేయండి. అండ్ ఫైనలీ ఎవరికి పంపాలో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి సెండ్ కొట్టండి. అంతే, మెసేజ్ సెండ్. అసైన్మెంట్ డెడ్లైన్స్, ఎగ్జామ్ డేట్స్ అని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందా? హే, డోంట్ వరీ, దానికే గూగుల్ క్యాలెండర్ ఉంది. జస్ట్ ఈవెంట్స్ క్రియేట్ చేసి రిమైండర్ సెట్ చేసుకోండి. అంతే, అది మీకు కరెక్ట్ టైంకి డింగ్ అని అలర్ట్ ఇస్తుంది. సో ఇంకా డెడ్లైన్స్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. డెఫినెట్లీ ట్రై చేయండి. మనం మెయిల్లో ఫైల్స్ అటాచ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా, రైట్. కానీ ఆ ఫైల్స్ అన్నీ ఆన్లైన్లో సేఫ్గా, చాలా ఆర్గనైజ్డ్గా ఎలా పెట్టుకోవాలి? వెల్, దానికోసమే మనం క్లౌడ్ స్టోరేజ్ అండ్ ఆన్లైన్ ఫార్మ్స్ గురించి తెలుసుకోవాలి. గూగుల్ డ్రైవ్ ఆర్ వన్ డ్రైవ్ లాంటి క్లౌడ్ స్టోరేజ్ టూల్స్ని మీ డిజిటల్ బ్యాక్ ప్యాక్ అనుకోవచ్చు. ఆల్ యువర్ ఇంపార్టెంట్ ఫైల్స్, నోట్స్, ప్రాజెక్ట్స్ అన్నీ ఆన్లైన్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా పెన్ డ్రైవ్తో పనే లేదు. ది బెస్ట్ పార్ట్, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు. మీ ఫోన్, మీ కంప్యూటర్, ఈవెన్ మీ ఫ్రెండ్స్ ల్యాప్టాప్ నుంచి కూడా. ఏక ఫైల్ షేర్ చేయడం కూడా సూపర్ సింపుల్. ఫస్ట్ మీ ఫైల్ని క్లౌడ్లోకి అప్లోడ్ చేయండి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, పర్మిషన్స్ సెట్ చేయడం. మీ ఫ్రెండ్స్ జస్ట్ చూడాలి అనుకుంటే వ్యూ పర్మిషన్ ఇవ్వండి. లేదు, వాళ్ళు కూడా చేంజెస్ చేయాలి అనుకుంటే ఎడిట్ పర్మిషన్ ఇవ్వండి. ఫైనలీ ఆ షేర్ లింక్ని కాపీ చేసి వాళ్ళకి పంపండి. దట్స్ ఇట్. మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఒక ఈవెంట్కి రిజిస్టర్ చేశారా? లేదా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేశారా? అవి అంత ఈజీగా ఎలా క్రియేట్ చేస్తారో తెలుసా? దే యూజ్ గూగుల్ ఫార్మ్స్. మీ స్కూల్ ప్రాజెక్ట్స్ కోసం సర్వేస్ చేయాలన్నా కూడా ఈ టూల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఫైల్ని ఎలా మేనేజ్ చేయాలో చూసాం. ఇప్పుడు మోడర్న్ డిజిటల్ లైఫ్లో ఇంకో రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఆన్లైన్లో ఎలా కనెక్ట్ అవ్వాలి అండ్ మనీని ఎలా మేనేజ్ చేయాలి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆన్లైన్ క్లాసెస్, గ్రూప్ ప్రాజెక్ట్ మీటింగ్స్ అన్నీ చాలా కామన్ అయిపోయాయి, రైట్?
దానికోసం మనం జూమ్, గూగుల్ మీట్ లాంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ యూజ్ చేస్తాం. సో మనం ఎక్కడున్నా అందరం కలిసి కనెక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ మీటింగ్స్ అప్పుడు కొన్ని సింపుల్ రూల్స్, ఆన్లైన్ ఎటికెట్ అనుకోవచ్చు, ఫాలో అయితే అంతా చాలా స్మూత్గా ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు మీ మైక్ని మ్యూట్లో పెట్టండి. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎవరిని డిస్టర్బ్ చేయదు. మీటింగ్కి ఆన్ టైంలో జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరేదైనా చూపాలనుకుంటే స్క్రీన్ షేరింగ్ యూజ్ చేయండి. ఇవన్నీ మీటింగ్ని చాలా ప్రొఫెషనల్గా అండ్ రెస్పెక్ట్ఫుల్గా జరగడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు చాలా చోట్ల మనకి క్యాష్ అవసరమే ఉండట్లేదు కదా. క్యాంటీన్లో, షాప్లో, ఎక్కడైనా మనం డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. యూపీఐ అండ్ క్యూఆర్ కోడ్స్ వల్ల మన మొబైల్తో స్కాన్ చేసి పే చేయడం చాలా ఈజీ అండ్ సూపర్ ఫాస్ట్ అయిపోయింది. ఆల్రైట్, ఈ కూల్ టూల్స్ అన్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఒకటుంది. ఆ గోల్డెన్ రూల్ అనుకోవచ్చు. అదే సేఫ్టీ. మనం ఆన్లైన్లో ఎంత సేఫ్గా ఉంటే అంత కాన్ఫిడెంట్గా ఈ టూల్స్ అన్ని యూజ్ చేయగలం. మీ ఆన్లైన్ సేఫ్టీకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటో తెలుసా? మీ పాస్వర్డ్. సింపుల్గా పాస్వర్డ్ ఆర్ స్టూడెంట్ 123 లాంటి పాస్వర్డ్స్ పెడితే ఎవరైనా చాలా ఈజీగా గెస్ చేస్తారు. కానీ క్యాపిటల్ లెటర్స్, సింబల్స్ అండ్ నంబర్స్ మిక్స్ చేసి student@school45 లాంటి పాస్వర్డ్ క్రియేట్ చేస్తే దాన్ని గెస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాట్స్ వాట్ అ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఈజ్. సో ఆన్లైన్లోనా సేఫ్గా ఉండటానికి ఈ సింపుల్ చెక్లిస్ట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఎప్పుడు స్ట్రాంగ్ అండ్ యునీక్ పాస్వర్డ్స్ మాత్రమే యూజ్ చేయండి. నంబర్ 2, మీకు తెలియని ఆర్ కొంచెం స్ట్రేంజ్గా అనిపించిన లింక్స్ని అస్సలు క్లిక్ చేయకండి. అవి స్కామ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నంబర్ 3, ఆన్లైన్ పేమెంట్ ఆర్ లాగిన్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్ అడ్రస్లో HTTPS అండ్ ఆ చిన్న లాక్ సింబల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అది ఆ వెబ్సైట్ సెక్యూర్ అని చెప్తుంది. సో అడీమానా డిజిటల్ టూల్ బాక్స్ యొక్క ఒక క్విక్ టూర్. ఇప్పుడు ఈ టూల్స్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. చూస్తూ ఉండగానే మీరు ఆన్లైన్ ప్రో అయిపోతారు. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ఫుల్గా అనిపించింది. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సో చెప్పండి, ఈరోజు మనం మాట్లాడుకున్న టూల్స్లో మీరు ఫస్ట్ ఏది ఎక్స్ప్లోర్ చేద్దామనుకుంటున్నారు? కోడ్స్ యూజ్ చేసి బెటర్ సెర్చ్ రిజల్ట్స్ ట్రై చేస్తారా? లేదా మీ స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకోవడానికి గూగుల్ క్యాలెండర్ ఓపెన్ చేస్తారా? ఏదైనా సరే, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో హ్యాపీ ఎక్స్ప్లోరింగ్.